షేర్ దిస్ వీడియో. ఆల్ యువర్ ఇంటర్ ఫ్రెండ్స్. ఏనా ఏం చేస్తున్నావు? ఈరోజు ఇంటర్ రిజల్ట్స్ కదా, చెక్ చేస్తున్నా. మా తమ్ముడు రిజల్ట్స్ వచ్చినాయన్న, మర్చిపోయినా నేను కూడా కంగారులో పడిపోయి. చెప్పు నంబరు. చూడన్నా ఇదే నంబరు. వచ్చా 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 వచ్చా. ఏంది అంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నావు? 4 సబ్జెక్టులు ఫెయిల్ అయినాడు. 2 పాస్ అయినాడన్న మా వాడు. 2 ఫెయిల్ అయింది 4 కదా. 4 సబ్జెక్టులు ఫెయిల్ అయినాడు, 2 పాస్ అయినాడు. ఇంత ఎగ్జైట్మెంట్ అవుతున్నావు, అంత చచ్చిపోతుంటే నువ్వు ఏంది ఇది? 4 పోతే ఏముంది, 2 వస్తే ఏముందన్న. ఇంటర్వ్యూ ఇప్పుడు 2 పాస్ అయినాడు, సప్లీలో ఇంకో 2 పాస్ అవుతాడు, నెక్స్ట్ ఇయర్ ఇంకో 2 పాస్ అవుతాడు. పాస్ ఫెయిల్ ఏముంది చెప్పు? ఈజీగా తీసుకున్నావు, సూపర్. ఇంటరే పాస్ కానాడు, జీవితంలో ఏం పాస్ అవుతాడు? ఒకటి చెప్తా, సచిన్ టెండూల్కర్ 10th ఫెయిల్, ప్రపంచమే గుర్తిస్తుంది. ఆలీలు ఎందుకన్నా, మన ఇంటి పక్కన వాళ్ళని చూడు, ఇప్పుడు నేనే ఉన్నా 10th ఫెయిల్, హ్యాపీగా కార్ దంపుతున్నా, మంచి లైఫ్ ట్రీట్ చేస్తున్నా, ఫారెన్ ట్రిప్స్ పోతున్నా. పరీక్షలు ఏముందన్న, పాస్ ఫెయిల్తో చదువుకునే చదువుకి చేసే పనికి సంబంధం లేకుండా అయిపోతుంది జీవితం అంతా. సో సక్సెస్ కావాలంటే ఏమైనా చేసి బతకొచ్చు. సేమ్ మనలకే అంతే. అన్నట్టు నువ్వేం చదివాను? నర్సింగ్. మరి ఇప్పుడేం చేస్తున్నావు? రియల్ ఎస్టేట్. అయితే బాగానే వెనకేసింటో. బాగా చేశా. మరి చదువుకి సంపాదనకి సంబంధం లేనప్పుడు బొంగు ఇంటర్ది ఏముందనా. అన్నట్టు ఉంటానా, థ్యాంక్స్ రిజల్ట్స్ చూసినందుకు. మా వాడు 2 పాస్ అయ్యాడు కదా, మా సొంతలో స్వీట్లు పంచొస్తా. ఉంటా, బాయ్. ఇట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. చదువులో ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు సూసైడ్ చేసుకోరు.